Hello guys, welcome back to our channel Build from Bit. మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే ప్రాబ్లం ఏంటి అంటే అగ్లీ నెంబర్. ఇది లీడ్ కోడ్ లో ప్రాబ్లం నెంబర్ 263. ఈ ప్రాబ్లం ఏం స్టేట్ చేసిందంటే మనకు ఒక పాజిటివ్ ఇంటీజర్ ఇస్తారు అండ్ ఆ నెంబర్ యొక్క డివైజర్స్ ఎగ్జాక్ట్ గా 3 ప్రైమ్ ఫ్యాక్టర్సే అవ్వాలి. అది 2, 3, 5. ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన నెంబర్ 9 అనుకోండి. 9 కు ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 1, 3, 9. ఈ 3 ఫ్యాక్టర్స్ లో మనకున్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి అంటే 3. అదర్ దాన్ 3 మనకి వేరే ప్రైమ్ నెంబర్ లేదు కాబట్టి ఫ్యాక్టర్ కింద మనం దీన్ని అగ్లీ నెంబర్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదేంటంటే 12. 12 కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 1, 2, 4, 6, 12 అండ్ 3. వీటిలో 2, 3 తప్ప మిగతా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవి లేవు కాబట్టి మనం దీన్ని అగ్లీ నెంబర్ అంటాం. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం 3 స్టెప్స్ యూస్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన నెంబర్ 12, దానికి ఫస్ట్ స్టెప్ లో అన్ని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. 1, 2, 3, 4, 6 అండ్ 12. తర్వాత ఈ అన్ని నెంబర్స్ లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తాం. అండ్ వీటన్నిటిలో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 2 అండ్ 3. ఒకవేళ 2, 3 అండ్ 5 తప్ప ఏ ప్రైమ్ నెంబర్ ఉన్నా మనం దాన్ని ఇట్ ఈస్ నాట్ అగ్లీ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. అదే 2, 3, 5 మాత్రమే ఉంటే మనం దాన్ని అగ్లీ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. దీనికి కోడ్ ఏ విధంగా రాస్తాము అంటే ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ లో నేను ఇంటీజర్ నెంబర్ డిక్లేర్ చేశాను అండ్ సీన్ స్టేట్మెంట్ యూస్ చేసుకుని నేను ఆ నెంబర్ ని రీడ్ చేశాను. అండ్ తర్వాత ఫైండ్ ఫ్యాక్టర్స్ మెథడ్ యూస్ చేసి మనం ఫ్యాక్టర్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేసాం. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఒకవేళ మీరు కనుక ప్రీవియస్ వీడియో మిస్ అయినట్లయితే లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఫ్యాక్టర్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నేనేం చెక్ చేస్తున్నానంటే ఆ పర్టికులర్ ఫ్యాక్టర్ అనేది ప్రైమా కాదా చెక్ చేస్తున్నాను. అండ్ అది ఎలా చెక్ చేస్తున్నాను అంటే ఇక్కడ ఈజ్ ప్రైమ్ మెథడ్ యూస్ చేసి చెక్ చేస్తున్నాను. ఈజ్ ప్రైమ్ మెథడ్ ఇచ్చిన నెంబర్ అనేది ప్రైమా కాదా చెక్ చేస్తుంది. అండ్ అలాగే ఒకవేళ అది కనుక ప్రైమ్ అయితే మనకు కావాల్సిన నెంబర్స్ 2, 3 అండ్ 5 లో ఎగ్జిస్ట్ అయ్యే విధంగానే చెక్ చేస్తుంది. అంటే ఒకవేళ మనకు జనరేట్ అయిన ప్రైమ్ నెంబర్ 2, 3, 5 కాకుండా ఇంకేదైనా నెంబర్ వస్తే అప్పుడు అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో మనం ఈ ఫాల్స్ ని బేస్ చేసుకొని అది నాట్ అన్ అగ్లీ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. అండ్ దీనికి పట్టే టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే ఫస్ట్ మనం ఫ్యాక్టర్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి దానికి స్క్వేర్ రూట్ ఆఫ్ n టైం పడుతుంది. అండ్ అగైన్ ఈచ్ నెంబర్ ప్రైమా కదా చెక్ చేస్తున్నాం కాబట్టి దానికి ఎంత టైం పడుతుంది అంటే ఇంకొక రూట్ n పడుతుంది. సో మనం ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ n. సో ఈ కోడ్ ని ఎలా ఆప్టిమైజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన నెంబర్ అనేది 12. 12 లో మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే రూట్ n టైమ్స్ ఇటరేట్ చేసి ఫ్యాక్టర్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కానీ మీరు కనుక కరెక్ట్ గా గమనిస్తే మనం ఫ్యాక్టర్స్ లో ఏ నాన్ ప్రైమ్ ఫ్యాక్టర్ చెక్ చేసినా అది ప్రైమ్ మల్టిపుల్ అవుతుంది. ఎలా అంటే మనకి ఇక్కడ ఫ్యాక్టర్ 4 అనేది 2 మల్టిపుల్, 2 into 2 చేస్తే 4. సో సేమ్ 6 అలాగే అది ఫ్యాక్టర్ మల్టిపుల్, అది 2 into 3 మల్టిపుల్. 12 కూడా మనం 3 ways లో స్ప్లిట్ చేయొచ్చు, 6 into 2 కాబట్టి 6 అనేది మళ్ళీ 2 into 3 మల్టిపుల్. సో మనం ఈ 12 ని డైరెక్ట్ గా 2 square into 3 కింద రాసుకోవచ్చు. అండ్ 2 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్, 3 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ కాబట్టి మనం 12 అనేది అగ్లీ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. సేమ్ మనం ఇదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయబోతున్నాం. అండ్ ఈ ఇంప్లిమెంటేషన్ కి కోడ్ ఏ విధంగా రాస్తాము అంటే నేను ఇంటీజర్ నెంబర్ ని డిక్లేర్ చేసిన తర్వాత సీన్ స్టేట్మెంట్ యూస్ చేసి రీడ్ చేస్తాను. ఆ తర్వాత ఒకవేళ నంబర్ గనుక నెగిటివ్ నెంబర్ ఆర్ ఎల్స్ 0 అయితే మనం డైరెక్ట్ అది అగ్లీ నెంబర్ కాదని ప్రింట్ చేస్తాం. ఎందుకంటే అగ్లీ నెంబర్ అనేది ఆల్వేస్ పాజిటివ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కలిగి ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన పర్టికులర్ నెంబర్ లో ఉన్న 2 మల్టిపుల్స్ అండ్ 2 ని రిమూవ్ చేసేస్తాం. అండ్ దీనికోసం వైల్ లూప్ ని నేను ఇలా ఇటరేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన నెంబర్ 24. ఈ 24 లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 2 మల్టిపుల్స్ అన్ని రిమూవ్ చేస్తాం. 2 మల్టిపుల్స్ అన్ని ఎలా రిమూవ్ చేస్తామంటే ఫస్ట్ 2 తో డివైడ్ చేసిన తర్వాత మనకి మిగిలిన నెంబర్ ఏంటి అంటే 12. అండ్ 12 కూడా 2 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి అగైన్ 2 తో డివైడ్ చేస్తే మనకి వాల్యూ 6 వస్తుంది. 6 ని కూడా అగైన్ 2 తో డివైడ్ చేస్తాం, వాల్యూ 3 వస్తుంది.
అండ్ ఇప్పుడు మనకి 2తో డివైడ్ అయ్యే వాల్యూస్ ఏవి లేవు కాబట్టి నెక్స్ట్ మనకి కావాల్సిన నెంబర్ 3తో డివైడ్ చేస్తాం అండ్ మనకి 1 వస్తుంది. సో ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ అయిన నెంబర్స్ ఏంటి అంటే 2 అండ్ 3. అదర్ దాన్ 2 అండ్ 3 ఏ అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి 24 అనేది అగ్లీ నెంబర్ కింద రిటర్న్ చేస్తాం. సో నేను ఇక్కడ అదే ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాను. వైల్ లూప్ యూజ్ చేసుకుని ఫస్ట్ 2 మల్టిపుల్స్ అన్నిటిని రిమూవ్ చేస్తున్నాను. ఆ తర్వాత 2 మల్టిపుల్స్ అనేవి ఏవి మిగలకపోతే 3 మల్టిపుల్స్ ని వైల్ లూప్ యూజ్ చేసి రిమూవ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి 5 మల్టిపుల్ కూడా ఉంటాయి కాబట్టి 5 మల్టిపుల్స్ ని కూడా రిమూవ్ చేస్తున్నాను. ఈ విధంగా మల్టిపుల్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత ఆ నెంబర్ ఎగ్జాక్ట్ గా 1 కి ఈక్వల్ అయితే ఖచ్చితంగా అది అగ్లీ నెంబర్ అవుతుంది. ఎందుకంటే ఆ నెంబర్ ఖచ్చితంగా 1 కి ఈక్వల్ అయిందంటే 2, 3, 5 తప్ప ఇంకా ఏ ప్రైమ్ నెంబర్ అనేది అందులో ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి మనం దాన్ని అగ్లీ నెంబర్ కింద రిటర్న్ చేస్తాం. లేకపోతే అది నాట్ అగ్లీ నెంబర్. మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఇది ఎలా వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. మనకి ఇచ్చిన నెంబర్ అనేది 49 అనుకుందాం. 49 కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 1, 7, 49. సో మనం ఫస్ట్ వైల్ లూప్ లో 2 యూజ్ చేసి 49 ని డివైడ్ చేయడానికి ట్రై చేస్తాం. 49 డివైడ్ కాదు కాబట్టి మనం నెక్స్ట్ 3 యూజ్ చేసి 49 ని డివైడ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ 3 కూడా 49 యొక్క ఫ్యాక్టర్ కాదు కాబట్టి మనం నెక్స్ట్ 5తో చెక్ చేస్తాం. 5తో కూడా అవ్వదు. సో అట్ లాస్ట్ మనకి నెంబర్ మిగిలేది ఎంత అంటే 49. 49 అనేది 1 కి ఈక్వల్ కాదు కాబట్టి మనం ఇది నాట్ అన్ అగ్లీ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. అండ్ దీనికి పట్టే టైం కాంప్లెక్స్ వచ్చేసరికి √n. ఎందుకంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఉన్న ఫ్యాక్టర్స్ అన్నిటిని రిమూవ్ చేస్తాం. అది ఎగ్జాక్ట్ గా √n టైమ్స్ ఇటరేట్ చేస్తాం. సో దీని యొక్క టోటల్ టైం కాంప్లెక్స్ వచ్చేసరికి బిగ్ O of √n. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.